మా ఆగస్టు 31కి మా అమ్మాయి చనిపోయింది. చనిపోతే 2-3 రోజుల తర్వాత మేము దినాలు చేసిన తర్వాత అప్పుడు మా సుందరోళ్ళు మా అక్క అంటే ఊళ్ళోనే మా అక్కని ఇచ్చిన దానికి మా అక్క ఈ దినాలకు వచ్చిన దానికి ఏం చేశారంటే వాళ్ళు మీ అక్క వస్తే మేము రాము అని చెప్పేసి పుల్ల బ్రేక్ వేసేసి మమ్మల్ని నెక్స్ట్ 10వ తారీఖు నాడు అంటే ఆగస్టు తర్వాత వచ్చే 10వ తారీఖు నాడు మమ్మల్ని కుల బహిష్కరణ 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేసారు. నన్ను సుంకరింళ్ళకి వెళ్ళి మెట్టింళ్ళకి ఇచ్చారు సార్. ఇస్తే మా అవ్వ చనిపోయిందని వచ్చిన నేను. వస్తే ఇక ఆమె భర్త ఉంటే మేము రామని పోయిండ్రు. సాగునాడు కూడా చచ్చిపోయినాడు. రాత్రి ఆదివారం నాడు రాత్రి చచ్చిపోయినాడు కూడా అరేకులు చేసారు. మా తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి బతిమలాడి తోలుకొచ్చినా కానీ ఇక సాగునాడు ఉన్నారు. మళ్ళీ తెల్లారి నుంచి దినాల నాడు లేరు సార్, రాలేరు. వాళ్ళు ఉంటే 2 మొగలు ఉంటే మేము రామని రాలేరు. మా తమ్ముళ్ళకు కూడా పైసలు ఇయ్యలేరు, బహువులు ఇయ్యలేరు. మా తమ్ముళ్ళు కిరాయి తెచ్చుకొని ఆ రోజు ఇళ్ళగొట్టుకున్నారు. మా చిన్నమ్మోళ్ళు అవ్వని మా ఆడబిడ్డ అత్తే కూడా ఆమెను కూడా పక్కకు ఉంచారు. నేను చేయబట్టి ఇలా 5 పక్కకు ఉంచారు సార్. కుల బహిష్కరణ